రోడ్లతోనే అభివృద్ధి సాధ్యం. కానీ 20 నెలలుగా కూటమి ప్రభుత్వం రోడ్లను పూర్తిగా విస్మరించింది. అద్దాలాంటి రోడ్లు వేస్తామని ప్రజల్ని నమ్మించి దగా చేసింది. గుంటలు పడిన రోడ్లన్నీ మరమ్మతులు చేయిస్తామని, అవసరమైన చోట కొత్త రోడ్లు వేస్తామని చెప్పిన మాటలన్నీ ఒట్టిదేనని రుజువు చేసుకుంటోంది. కూటమి ప్రభుత్వం మొత్తంగా ప్రజల్ని వంచింది. పార్వతీపురం, మన్యం జిల్లా ప్రజలు రోడ్లకు పడిన గోతులతో తీవ్ర కష్టాలు అనుభవిస్తున్నారు. ప్రజలకు హామీ ఇవ్వడంలో, అవసరం తీరాక వంచడంలో కూటమి నేతలకు వెన్నతో పెట్టిన విద్య. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వం మోసం చేసిందనే అభిప్రాయం స్పష్టంగా ఉంది. సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని రోడ్లన్నీ బాగు చేస్తామని ఎక్కడికక్కడ మంత్రులు ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే పార్వతీపురం, మన్యం జిల్లాలో రోడ్ల దుస్థితి చూస్తే ప్రజలు ఆస్పత్రుల పాలవ్వడమే కాకుండా బైక్స్, ఆటోలు, కార్లు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఇక ఆర్టీసీ కూడా పలు రూట్లలో బస్సులను కూడా రద్దు చేసేసింది. జిల్లాలో రోడ్లు అంత దారుణంగా తయారయ్యాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలో దాదాపు మేము 250 కిలోమీటర్ల మేర సాక్షి టీవీ బృందం పర్యటించింది. ముఖ్యంగా సాలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కనెక్టింగ్ అయి ఉన్నటువంటి ఇటు పార్వతీపురం జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలన్నా, ఇటు సాలూరు నుంచి మక్కువ రావాలన్నా, మక్కువ నుంచి బొబ్బిలి వెళ్ళాలన్నా, మక్కువ నుంచి అటు పాచిపెంట, శంబర అటువైపు వెళ్ళాలన్నా కూడా రోడ్లన్నీ కూడా ఇదే అధ్వాన పరిస్థితి. ఇప్పుడు మనం మక్కువ నుంచి సాలూరు మధ్యలో ఉన్నాము. ఇక్కడ రోడ్డు ఎంతెంత గోతులు ఉన్నాయో సగటున మనం చూద్దాం. ఇది ఇక్కడ నేను ఒక స్టిక్ పాతాను. ఈ స్టిక్ని సాధారణమైనటువంటి రోడ్డుకి ఎంత గోతులో ఉందనేటువంటిది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ నుంచి తీసుకున్నట్టయితే దాదాపు ఇంత లోతు అయితే కనిపిస్తుంది. ఇంత లోతు అంటే వీల్ బేస్ ఏదైతే ఉన్నాయో, చిన్న చిన్న ఆటోల వీల్ కానీ అవన్నీ కూడాను 18 ఇంచీల నుంచి 22 ఇంచీలు ఉంటాయి. అయితే ఈ గోతులు 18 ఇంచీల పైన మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం చెప్పినట్టయితే దాదాపు జానన్నర వరకు ఒక్కొక్క గొయ్య మనకి కనిపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక చిన్న వెహికల్ తాలూకా వీల్ బేస్ ఏదైతే స్కూటీ తాలూకా కానీ, లేకపోతే మోటార్ సైకిల్స్ తాలూకా వీల్ బేస్ కానీ, ఇవన్నిటిని కూడా మనం సగటును తీసుకున్నట్టయితే ఆ చక్రం పూర్తిగా మునిగిపోయినంత వరకు గోతులు అయితే మాత్రం ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా కప్పెడతామని చెప్పారు. కనీసం వీటికి బూడిద కంకరతోటైనా పూడ్చి పెడతారని చెప్పి ప్రజలంతా కూడా ఈ సంక్రాంతికి వేచి చూశారు. తమ గ్రామాలకి వస్తే ఈ హైదరాబాద్ నుంచో, బెంగళూరు నుంచో, వైజాగ్ నుంచో, విజయవాడ నుంచో వచ్చేటువంటి వాళ్ళు తమ గ్రామాలకు వచ్చినట్టయితే గోతులు లేని రోడ్లు కనిపిస్తాయని ఊహించారు. కానీ ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడం ఒక కారణం అవుతూ ఉంటే, ప్రభుత్వం కొన్ని రోడ్లకి ప్రతిపాదనలు కూడా చేయలేదు అనేటువంటిది ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితిగా మనకు తెలుస్తుంది. మొత్తంగా అయినట్టయితే గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వీళ్ళంతా కూడా రోడ్లు లేక వాళ్ళ వాహనాలను పాడు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, మరమ్మతులకు గురి చేసుకుంటున్నటువంటి పరిస్థితి, మరోవైపు వాళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. వెన్నుపోస, కాళ్ళు నొప్పులు అన్నీ కూడా వస్తున్నాయని చెప్పేసి ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని కూడా చెప్తున్నారు. రోడ్డు పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్ల వాళ్ళు అయితే పూర్తిగా కూడాను దుమ్ము, ధూళితోటి శ్వాసకోశ వ్యాధులు కూడా వస్తున్నాయని అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. మంత్రులు ప్రకటనలు చేయడం తప్ప ఎక్కడా పనులు చేయడం లేదు. పలు చోట్ల రోడ్ల మరమ్మతులు, నిర్మాణానికి కాంట్రాక్టులు ఇచ్చారు. అయితే పనులు ప్రారంభానికి ముందే 10% కమిషన్లు ఇవ్వాలని స్థానిక కూటమి ప్రజాప్రతినిధులు పట్టుబట్టడంతో కాంట్రాక్టర్లు పారిపోయారనే చర్చ జరుగుతోంది. పైగా బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతోందని తెలిసి పలు ప్రాంతాల్లో టెండర్లు వేయడానికి కూడా కాంట్రాక్టర్లు ఇష్టపడటం లేదని ఇంజనీరింగ్ అధికారుల ద్వారా తెలుస్తోంది. ఒకవైపు నిధులు విడుదల చేయకపోవడం, మరోవైపు ఉన్న నిధులు ఖర్చు చేయలేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. సాలూరు వెళ్ళాలి, టౌన్ వెళ్ళాలంటే, తర్వాత బొబ్బిలి వెళ్ళాలి. మరి ఈ 2 ఊర్లకి మనం వెళ్ళాలని అంటే చాలా కష్టం అయిపోతుంది అనమాట. అదే ఆడవాళ్ళతో వెళ్ళాలన్నా, తర్వాత గర్భిణీ స్త్రీలతో అటు వెళ్ళాలన్నా సరే చాలా కష్టమైన పరిస్థితి అనమాట. ఈ రోడ్ల గురించి ఎంతమంది ఏం చెప్పినా సరే ఎవరు పట్టించుకోలేదు. సో ఇంతవరకు రోడ్లు వేస్తాము, ఇది చేస్తాం, అది చేస్తాం అన్నారు, కానీ ఎవరు కూడా ఈ రోజు వరకు రోడ్లు అనేది ఎవరు వేయట్లేదు. ఈ రోడ్ల మీద వెళ్తుంటే నొప్పులు వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ రోడ్లు అసలు బాగలేదు. ఇక్కడ నుంచి సాలూరు వరకు ఏవి బస్సులు వెళ్ళట్లేదు. బస్సులు కూడా ఆపేశారు ఆర్టీసీ వాళ్ళు. ఈ మొత్తం ఎక్కడ చూసినా గొంతులుగా ఉన్నది. పిల్లలతో నెలలైనా రావాలన్నా, కూరగాయలు తెచ్చుకోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. ఈ మాత్రం బాగా చేస్తే బాగుంటుంది. రోడ్ల పరిస్థితి బాగోలేదండి. మాకు చెప్పింది సాలూరుకి వెళ్ళేదాకా ఇప్పుడు సబ్బు వచ్చిన పడదాకా ఉన్నాం. సబ్బు వచ్చిన మొక్కు వెళ్ళేదాకా ఇది అంతున్నాం. ఏటండి రోడ్లు మాకు మంచి సెట్ చేసేటట్టు. ఇప్పుడు సాయంత్రం బట్టి ఇప్పుడు బస్సులు లేవండి. ఇప్పుడు సాయంత్రం బట్టి బస్సులు లేవు. దానికి ఏడు చేస్తాము. ఎమ్మెల్యే సంజయ్ అడిగి నాయకులు అందరూ అడిగారు, ఏడు చేయలేరు. ఏడు చేస్తాము అవన్నీ. జీవనోపాధి మరి తప్పక మేము తిరుగుతున్నాం. ఎందుకంటే ఈ రోడ్లని మేము తిరగకపోతే మాకు ఇల్లు గడవదు.
ఎలాగొన్నా సరే మేము మాకు దీనివల్ల మాకు ఈ వెహికల్స్ చాలా రిపేర్లు గట్రా రావడము, మాకు హెల్త్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ గట్రా వచ్చేస్తుంది. మరి మేము మధ్య తరగతి వాళ్ళు మేమేం చేయగలమండి? మొత్తంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని రోడ్ల మీదకు వెళితే నరకలోకపు రహదారుల్లా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. వెంటనే కనీసం గోతులైనా పూడ్చాలని ప్రజలు వేడుకుంటున్నారు. రోడ్ల విషయంలో ప్రభుత్వ ప్రకటనలకి వాస్తవానికి చాలా తేడా ఉందనే మాకు అర్థమైంది. విజయనగరం జిల్లాలో దాదాపు 850 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్లన్నీ కూడా ఒకవైపు సాలూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, బొబ్బిలి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పార్వతీపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, రాజాం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఈ ప్రాంతాల్లో దాదాపు 850 కిలోమీటర్ల మేర రోడ్లన్నీ కూడా గుంతలమయంగానే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కొన్ని చోట్ల డస్ట్ను, క్వారీ డస్ట్ను, మెటల్ను తీసుకొచ్చి వాటి మీద ఆ గోతులను కప్పుతున్నారు. కానీ ఎక్కడ కూడాను తారుతోటి ఆ రోడ్లని పూర్తిగా పూడ్చినటువంటి పరిస్థితి లేదు, లేయర్ వేసినటువంటి పరిస్థితి అయితే లేదు. దీంతో చాలా చోట్ల దాదాపు ఒక సాలూరు డిపోకి సంబంధించే 22 సర్వీసులు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. పార్వతీపురం డిపోలో 15 సర్వీసులు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. అటు బొబ్బిలి డిపో వచ్చిన సందర్భంలో 2 సర్వీసులు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. మరోవైపు రాజాం దగ్గర నుంచి వెళ్తున్నటువంటి వాటిలో 6 ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. రోడ్లు బాగాలేక ఆర్టీసీ సర్వీసులు పూర్తిగా క్యాన్సిల్ అయిపోతున్నాయి. మరోవైపు ఆటోలు తిరగాలన్నా కూడాను ఆటోలు డ్యామేజ్ అవుతున్నాయని ఆటో డ్రైవర్లు కూడా రానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీడియో చూసిన ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం జిల్లా నుండి. ఎన్నికలకు ముందు స్పష్టమైన హామీ ఇచ్చారు. వచ్చే సంక్రాంతి కల్లా రాష్ట్రంలో రోడ్లన్నీ బాగు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారా? రాష్ట్రంలో రోడ్లు మారిపోయాయా? ఏలూరు జిల్లాలో రోడ్లు ఎలా ఉన్నాయి? అక్కడి ప్రజలు ఏమంటున్నారు? గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఏలూరు జిల్లాలోని రహదారుల దుస్థితి ఇది. ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గం రోడ్లపై ప్రయాణం ఓ సాహస యాత్ర అని చెప్పాలి. ఏ రోడ్డు చూసినా ఏముంది గర్వకారణం, అడుగుకో గుంత తప్ప అన్నట్టుగా ఉంది. ఏ రోడ్డు ఎక్కినా కూటమి నేతల అసమర్థత తప్ప మరొకటి కనిపించడం లేదు. ఏలూరు జిల్లాలో రహదారుల ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. భారీగా గుంతలు పడ్డంతో పాటు కొన్ని ప్రాంతాల్లో నిజంగా అవి రోడ్లేనా అన్న అనుమానం తలెత్తుతోంది. కామవరపుకోట, లింగపాలెం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి ప్రధాన రోడ్లు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రోడ్ల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది. ప్రమాదాల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి, అనేక వాహనాలు చెడిపోతున్నాయి. అసలు ఏం మారలేదండి, ఇంకా మరీ దరిద్రంగా ఉన్నాయండి సార్, మరీ దరిద్రంగా ఉన్నాయండి. ఏంటండి వేసేది? అసలు మళ్ళీ 5 ఏళ్ళు పోయిన తర్వాత 5వ సంక్రాంతికి రావాలి ఇక. అయ్యా ఇంకేం లేదండి, ఇక దీనికి మోక్షం లేదు సార్. దీనికి అసలు మోక్షం, అసలు బాబాయ్ నరకం అండి. అసలు చూడండి ఒకసారి బాబు, ఒక్కసారి మీరు గోతులు చూడండి ఎదరింకా. అయ్యా అసలు హైదరాబాద్ నుంచి రోడ్డు ఇటు ద్వారకా తిరుమల వెళ్తా ఇటే దగ్గర సార్ అది. అయినా కానీ ఈ రూట్ అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళని అదుడే లేదు సార్. అయ్యా ఏదే 2 సంవత్సరాల మట్టి ఇలాగ ఉంటుంది అయ్యా. ఇక మేమేం కాదు ఇక చేసేది సార్. మాకు మళ్ళీ ఇంకెందుకులేండి అయ్యా, ఇక ఈ రోడ్ల గురించి మాకు భయమే సత్తనామండి, ఎక్కడ చచ్చిపోతాం ఏంటి అనేది. చాలా మంది యాక్సిడెంట్ అండి, మొత్తం అండి బోల్డ్ యాక్సిడెంట్లు అయినాయి సార్. కూటమి నేతలు ఎన్నికల ముందు రాష్ట్రంలో విదేశీ టెక్నాలజీతో రహదారులు నిర్మిస్తామని ఉదరగొట్టారు. నమ్మిన ప్రజలు ఓట్లేశారు. గద్దెనెక్కిన కూటమి సర్కార్ ఆ తర్వాత చేతులెత్తేసింది. కొత్తగా రోడ్లు వేయటం కాదు కదా, కనీసం గుంతలు కూడా పూడ్చలేకపోతోంది కూటమి సర్కార్. ఎంతవరకు దోచుకోవటం దాచుకోవటం అనే కాన్సెప్ట్ లోనే ప్రజాప్రతినిధులు ముందుకు వెళ్తున్నారు. ప్రజా సమస్యలను పూర్తిగా గాలి కొదిలేశారు. చింతలపూడి నుంచి జీలకర్రగూడ మీదుగా కామవరపుకోట రహదారి ఇది. ఈ రోడ్డుపై ప్రయాణం అంటే ప్రాణాలు పణంగా పెట్టడమే. తెలంగాణ నుంచి ద్వారక తిరుమల చిన వెంకన్న ఆలయానికి ఈ రోడ్డు నుంచే భక్తులు రావాలి. ఎంతో ఉత్సాహంగా ఇంటి నుంచి బయలుదేరే భక్తులు ఇక్కడి రోడ్లను చూసి హడలిపోతున్నారు. రోడ్డు అయితే కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది సార్. మేము కామరకోట నుంచి వస్తాం సార్. కొంచెం ఇబ్బంది అయిపోతుంది సార్, బాగా ఇబ్బంది అయిపోతుంది. అదేమన్నా అవకాశం ఉండి గోతులు పూడ్చి అయితే ఇంకొంచెం బాగా చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటాం. మొత్తం దుమ్మే కదా సార్, ఈ పాపం ఈయనకి డస్ట్ అలర్జీ అండి ఈ దుమ్ము వల్ల. ప్రతి 1 వీక్ హాస్పిటల్కి వెళ్తుండే సార్. ఏపీ తెలంగాణకు బార్డర్గా ఉన్న చింతలపూడి నియోజకవర్గంలో చింతలపూడి మున్సిపాలిటీ నుండి వెళ్లే దారులన్నీ కూటమి నేతల అసమర్థతకు నిదర్శనంగా మారాయి.
పర్యాటక ప్రాంతం గుంటుపల్లి బౌద్ధారామాలకు వెళ్లే పర్యాటకులతో పాటు జీలకర్రగూడెం పరిసర గ్రామాల ప్రజలు గుంతలమయమైన రోడ్లను చూసి బెంబేలెత్తిపోతున్నారు. దేశవరం, తెడ్లం, కోతేపల్లి, కోదండరామనగర్, జీలకర్రగూడెం, గుంటుపల్లి, కొల్లివారిగూడెం, కొత్తపల్లి అడ్డరోడ్డు వరకు 9 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలు 2 ఏళ్లుగా నరకం చూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్రాంతి కల్లా రోడ్లు వేస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు 2 ఏళ్లవుతున్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు. ఇంకెన్ని సంక్రాంతులు రావాలి, ఇంకెంత కాలం ఎదురు చూడాలంటూ కూటమి పాలకునే నిలదీస్తున్నారు ఇక్కడి ప్రజలు. కూటమి నేతలను నమ్మి ఓట్లేసి అధికారం కట్టబెట్టి తప్పు చేశామంటున్నారు ప్రజలు. ఇంత దారుణ పాలనను ఊహించలేదంటున్నారు. చింతలపూడి నియోజకవర్గంలోని రోడ్లపై ప్రయాణిస్తున్న వారిని కదిలిస్తే చాలు పట్టరానంత కోపంతో కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రయాణికుల ఆగ్రహాన్ని వారి మాటల్లోనే మా ప్రతినిధి రాజు అందిస్తారు. వస్తే రోడ్లన్నీ అద్దాల్లా మెరిసిపోతాయంటూ కూడా కూటమి నేతలు ప్రచారం చేశారు. క్షేత్రస్థాయిలో చూసుకుంటే కనుక అవేవి కూడా ఆచరణకు నోచుకోలేదు. చూస్తే కనుక క్షేత్రస్థాయిలో రోడ్లన్నీ కూడా అద్దంలా మెరిసిపోతాయి అన్నటువంటి వారు కూడా క్షేత్రస్థాయిలో వచ్చి చూస్తే కనుక ఆ రోడ్లన్నీ కూడా ఎంత దారుణంగా ఉన్నాయో కూడా వారికి కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తే కనుక చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి కామర్పకోటకు సంబంధించినటువంటి ఏరియాలో రోడ్డు ఉన్నాము. చూస్తే కనుక రోడ్డుకు సంబంధించినటువంటి వాహనదారులు కానీ వీరు గారు ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇది ఏ గవర్నమెంట్లో కూడా ఇక్కడ నుంచి 5-6 కిలోమీటర్లో అసలు ఈ రోడ్డు పట్టించుకునే నాదుడు లేడు. అసలు ఏం చేస్తాడంటే గుద్దుకునే ఆటోలు తిరగబడిపోయి, కార్లు తిరగబడిపోయి ఈ నానా సిరాగ్గా ఉండదు. తిరిగి వెళ్తున్నారు రోడ్డు పోజకెళ్ళి అలంచర్ల కొత్తగూడెం రోడ్డు మీదకి వెళ్తున్నారు. ఇదంతా నాన్న అసలు యమా ఉన్నాయండి, ఉన్నాయి. అసలు వాళ్ళు పట్టించుకున్న నాదు లేదండి ఈ రోడ్ల మటుకి. ఈ యొక్క జీలకర్రగూడెం కాడ నుంచి ఇక్కడ వరకే ఎవరు పట్టించుకుంటా ఎవరు పోసినా అక్కడ వరకే తప్ప 2 ఏళ్ళు ఎవరు ఎక్కడికి పోయారు. ఏమి లేదండి. ఈ రోడ్డు ఏదో దేంట్లో ఉందో అందులో ఉంది, ఇందులో ఉందండి. జిల్లా పరిషత్తులు అదేదో ఆర్ఎంపీ అంటున్నారు, అది అన్నారు. ఎవరో పట్టించుకోవట్లేదండి దీన్ని మట్టికి. అసలు ఇంకా ఇద్దరు పెద్ద పెద్ద కందకాలు ఉన్నాయండి ఇంత తిరుగుతున్నా. ఈ దారి బయలుదేరితే గంటలో అరగంట గంట అనుకుంటే పావు గంటలో కనేస్తుంది దారిలో వెళ్ళేది డెలివరీ. అంత బేవచ్చంగా ఉన్నాయండి. చూస్తే కనుక పాలకులకు సంబంధించి ఒక్కరు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవని చెప్పి చెబుతున్నారు. చూస్తే కనుక అడుగడుగున చూస్తే కనుక దారుణమైనటువంటి గోతులు ఉన్నాయని చెప్పి వారు కూడా వాపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. వారు ఉన్నారు, వీరితో ఏమంటే చెప్పండి, రోడ్డు ఎలా ఉంది అసలు ఏంటి? తలపోటు వచ్చేస్తుందండి. అసలు పేడవారి నుంచి ఇక్కడికి వస్తాకే మాకు 2 గంటలు పడుతుందండి. కదండి పొజిషన్ రోడ్లు మట్టుకు ఎత్తలేదండి. బాగా నరకం చూస్తున్నామండి. 2 పోయి వెళ్ళానండి. ఇది 4 అయిందండి, 4:15 అయిందండి. చూడండి మరి 8 అయింది నరకారం చూస్తున్నాం. ఏమోనండి, పెగవారి నుంచి కట్టగా కోతపిల్లి అడ్డు రోడ్డు కాడి నుంచి నాకు ఇక్కడికి వస్తా 2 గంటలు పట్టిందండి. 2 గంటలు పట్టిందండి. అవునండి. అమ్మో మరీ దారుణంగా ఉందండి బాబు. చూడొచ్చు, వీరు కూడా ఒకటే స్పష్టం చేస్తారు. చూస్తే సంక్రాంతి వస్తే తాము రోడ్లు వేస్తామని చెప్పారు పాలకులు. కానీ సుమారు 8 కిలోమీటర్లు ఉన్నటువంటి రోడ్డుపై ప్రయాణం చేయాలంటే నరకంగా ఉంది. సుమారు 8 కిలోమీటర్ల ప్రయాణం కూడా 2 గంటల 15 పట్టింది అని చెప్పి వారు కూడా చెబుతున్నారు. సార్ చెప్పండి, ఎలా ఉన్నాయి రోడ్లు? నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఇలాంటి దరిద్రమైన రోడ్లు ఎక్కడ ఉండవు. అంత వరస్ట్గా ఉన్నాయి. మినిమం కామన్ సెన్స్ లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఓట్లేసి కల్ప్రేట్స్ని మనం ఎంచుకుంటే ఇలానే ఉంటుంది. అలాంటి ప్రభుత్వం ఏది? సంక్రాంతిగా ఎప్పుడు 29 సంక్రాంతిగా అప్పుడే వేసేదాడు. వెహికల్ 2 ఇయర్స్కి ఒకసారి మార్చుకోవడం వెహికల్ అంతేగా అయిపోయింది. ₹1,00,000 పెట్టినా అంతే. 10 లక్షలు పెడితే 6 నెలలే వచ్చేది వెహికల్. గోతులే ఉన్నాయి, రోడ్డు ఆడ ఉంది గోతులు చూడటానికి. అట్లా ఉంది. ఇక దేవుడి దగ్గరికి వెళ్ళటం కూడా, ఈ రోడ్లు చూసినాక ఇక దేవుడి దగ్గరికి వెళ్ళటం కూడా అవసరమే. ఈ రోడ్లలో వస్తుంటే డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్తాం అనిపిస్తుంది. అలా వస్తున్నాయి. ఈ రోడ్డు మీద నేను ప్రత్యక్షంగా చూసినవే ఒక 1/2 మంది చనిపోయారు. రోడ్ల పరిస్థితులు బాగోక. ఇట్లాంటి రోడ్లు నేను ఎక్కడ కూడాను చూడలేదు. మరి అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజల సౌకర్యార్థం మరి రోగులు ఈ రోడ్డు మీద వెళ్ళాలి అంటే
వాళ్ళు ఇక్కడే చనిపోతారేమో అని అంత భయంగా వాళ్ళు కలిగి ఉంటున్నారు. అధ్వాన పరిస్థితి ఉందంటే మరి అధికారులు ఇప్పటికైనా స్పందించాలి. మరి ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే అరాచక పాలనలో ఉన్నామా అనేది మాకే అర్థం కావట్లేదు. అగమగోచరంగా ఉన్నటువంటి పరిస్థితిని దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం వారు స్పందించి మరి అధికారులని పరుగులెత్తించి మరి పని చేయిస్తే మరి ప్రజలందరూ సంతోషపడతారు. ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కానీ వాహనదారులు కానీ ఒకటే స్పష్టం చేస్తున్నారు, తాము ప్రయాణం చేయాలంటే కూడా నరకప్రాయంగా మారింది. చూస్తే కనుక పాలకులు ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రోడ్డు కామరపోట్ల నుండి జీలకర్రగూడెం వెళ్ళేటువంటి రోడ్డు రోడ్డును కూడా బాగు చేయాలని చెప్పి వారు కూడా కోరుకుని బస్సు కూడా కనపడుతుంది.